సమీపిస్తున్నాయంటే చాలు కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తుంటాయి. ఎన్నికల్లో తమకు లాభించే అంశాన్ని రాజకీయ పార్టీలు తెరపైకి తీసుకురావడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రధాన రాజకీయ పార్టీలు సరికొత్త అస్త్రాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తమిళ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉన్న అంశాలను తెరపైకి తేవడం ద్వారా తాము లబ్ధి పొందాలని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి అంశాలనే తెరపైకి తీసుకువస్తూ ఉన్నాయి పలు రాజకీయ పార్టీలు. గత ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో కచ్చతీవు ద్వీపానికి సంబంధించిన వ్యవహారంపై తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దీంతో లోక్సభ ఎన్నికల సమయంలో కచ్చతీవుపై రాజకీయ దుమారం కొనసాగింది. తాజాగా కచ్చతీవు అంశాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ మళ్లీ లేవనెత్తారు. శ్రీలంక నుంచి కచ్చతీవు దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తాము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇటీవల స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కచ్చతీవు అంశాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందేందుకు గత 10 ఏళ్లలో కేంద్రం ఏం చేసిందని స్టాలిన్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అసలు కచ్చతీవి దీవి తమిళనాడుకు ఎందుకంత ప్రత్యేకం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారత్ శ్రీలంక మధ్య కచ్చతీవు అనే చిన్న ద్వీపం ఉంది. తమిళనాడులోని రామేశ్వరానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 10.5 నాటికల్ మైళ్ల దూరంలో పాక్ జలసంధిలో కచ్చతీవు ద్వీపం ఉంది. ఈ ద్వీపం పొడవు సుమారు 1.7 కిలోమీటర్లు, వెడల్పు 300 మీటర్లు ఉంటుంది. కచ్చతీవు ద్వీపంలో ఎవ్వరూ నివాసం ఉండరు, కానీ అక్కడ సెయింట్ ఆంథోనీ అనే ప్రార్థనా మందిరం ఉంది. సెయింట్ ఆంథోనీలో జరిగే ఉత్సవాల్లో ప్రతి ఏటా తమిళ వాసులు పాల్గొంటారు. ఈ కచ్చతీవు దీవి చుట్టుపక్కల జలాల్లో మత్స్య సంపద ఎక్కువ. దీంతో తమిళ మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తూ ఉంటారు. 1974లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారు నాయకుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిపై భారత హక్కులను వదులుకుంది. అప్పటి నుండి కచ్చతీవు శ్రీలంక అధీనంలోకి వెళ్లిపోయింది. కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించినప్పటి నుంచి దాన్ని ఎప్పటిలాగే తమిళనాడు జాలర్లు వాడుకోవచ్చని, ఆంథోనీ చర్చి వేడుకలను నిర్వహించుకోవచ్చని 1974 నాటి ఒప్పందంలో పేర్కొన్నారు. దీంతో తమిళనాడు జాలర్లకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని భావించారు. కానీ సముద్రంలో సరిహద్దులు విభజించి తమ ప్రాంతంలో తమిళనాడు జాలర్లు చేపలు పట్టడాన్ని నిషేధిస్తూ 1976లో శ్రీలంక మరొక ఒప్పందం చేసుకుంది. అప్పటి నుండి తమిళనాడు జాలర్లకు సమస్యలు మొదలయ్యాయి. కచ్చతీవు ద్వీపం తమది అన్న భావనతో భారత జాలర్లపై శ్రీలంక సైనిక దళాలు దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తున్నాయి. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం భారత మత్స్యకారులకు కచ్చతీవు ద్వీపంలోకి ప్రవేశం ఉన్నప్పటికీ శ్రీలంక మాత్రం లేదని చెబుతోంది. అంతేకాదు భారత జాలర్లపై దాడులకు పాల్పడడంతో పాటు వారిని అరెస్టులు చేస్తోంది. ఇక లక్షల రూపాయల విలువైన పడవలను సైతం ధ్వంసం చేయడం వంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది శ్రీలంక. భారత్కు చెందిన జాలర్లు కచ్చతీవు ద్వీపంలోకి ప్రవేశిస్తే దాడులకు పాల్పడడం, అరెస్టులు చేయడం వంటివి చేస్తూ ఉండడంతో వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని రాజకీయ పార్టీలు విజ్ఞప్తిని చేస్తున్నాయి. ఒకప్పుడు భారత భూభాగమైన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన ప్రక్రియ న్యాయపరంగా చెల్లదని రాజకీయ పార్టీలు వాదిస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఆమోదం లేకుండా భారత భూభాగాలను ఇతర దేశాలకు అప్పగించకూడదని న్యాయ నిపుణులు చెబుతూ ఉండడంతో కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకునే వీలు ఉంటుందని రాజకీయ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడులో ప్రతి ఎన్నికల సమయంలో కచ్చతీవు అంశం కీలక అంశంగా మారుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తాను ప్రధానికి పదే విజ్ఞప్తి చేసినట్లు స్టాలిన్ ఇటీవల పేర్కొన్నారు. శ్రీలంక భారత్ మధ్య వివాదానికి కేంద్ర బిందువైన కచ్చతీవు దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముంగిట స్టాలిన్ మరొకసారి కచ్చతీవు అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.